కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తి శాసిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంచాల కోసం రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వాపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ విజయరాణిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని బాధితులు కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తి శాసిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంచాల కోసం రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వాపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ విజయరాణిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని బాధితులు కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక అవినీతికి అడ్డాగా మారినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రధానంగా కూడా రిజిస్టర్ ఎవరైతే ఇటు విజయరాణిపై కూడా పలు ఆరోపణలు ఇటీవల వరుసగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు కావచ్చు, బాధితులు కావచ్చు వాపోతున్న పరిస్థితులు వరుసగా కనిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తే కానీ ముందుకి ఫైల్స్ కూడా కథలు అంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి శాసిస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేటటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. లోపల జరగాల్సిన పనులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బయట ప్రాంగణంలో అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి గేటు బయటే జరుగుతున్నాయి. గేటు బయట సమర్పణ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్లి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. లంచాల కోసం రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన కూడా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఏదైతే తమకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా లంచాల కోసం కాలయాపన చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా కూడా ఇటు లంచాల కోసం నెలల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని చెప్పి బాధితులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్కాములు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 15 రోజుల్లో అన్ని సెట్ చేస్తానని చెప్పి ఎవరైతే ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా బేరసారాలు సాగించే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ల విషయంలో ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి బాధితులు ఉంటారో వీళ్ళంతా కూడా కోర్టులు పెట్టి ప్రాపర్టీ కొన్ని అక్కడికి వచ్చేటటువంటి తమని అవమానించే విధంగా కూడా రిజిస్టర్ కార్యాలయం వద్ద సిబ్బంది వ్యవహరిస్తున్నారని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం కూడా బేఖాతరు చేస్తూ సబ్ రిజిస్టర్లు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా లేకుండా అనేక స్థలాలను కూడా రిజిస్టర్ చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం వస్తుంది. ఇక్కడ హల్చల్ చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులను కూడా పిలిపించి అసలు మీకు ఆ కార్యాలయంలో ఏం పని, ఎందుకు అక్కడ హడావుడి చేస్తున్నారని చెప్పి స్ట్రిక్ట్లీ ఆర్డర్లు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా వీరి వ్యవహార శైలిలో మాత్రం మార్పు అయితే కనిపించట్లేదని చెప్పి చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అంటే ఎవరు మామూలు బాధితులు ఎవరైతే రిజిస్ట్రేషన్ల కోసం వస్తారో వాళ్ళు వచ్చేటటువంటి వారు త్వరగా తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలి, అక్కడ ఇబ్బంది లేకుండా కొనసాగాలన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండడంతో ఒక్కసారిగా కూడా ఈ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నెల్లూరులో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నారో గత కొన్నేళ్లుగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా కూడా నెల్లూరు జిల్లానే పట్టుకొని వేలాడుతున్నటువంటి సబ్ రిజిస్టర్ పైన దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నారు. జ్యోతి, అయితే ఈ వైఖరి మీద విజయరాణి ఏమైనా స్పందిస్తోందా?
ప్రస్తుతం విజయరాణి అయితే నిన్న జరిగినటువంటి గొడవతో ఒక్కసారిగా కూడా అక్కడ నుంచి ఆమె బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమెను మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె అయితే స్పందించే పరిస్థితులు ప్రస్తుతం కనిపించట్లేదు. ఇవాళ మాత్రం ఆమె కార్యాలయానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడికి వచ్చేటటువంటి ప్రైవేట్ వ్యక్తుల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే విజయరాణి మాత్రం డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడట్లేదు. అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ల కోసం వస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి వారితో తాము మాట్లాడడం, ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవు, ఈ రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి లేవు అని చెప్పి ఆమె చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ బయట ఉండేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకరిద్దరు, ప్రధానంగా ఒక ప్రధాన వ్యక్తి మాత్రం ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ మొత్తం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ గనక అక్కడ రిజిస్ట్రేషన్లు జరగవు అని తెలిసిన వెంటనే మధ్యవర్తుల ద్వారా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి బేరసారాలు కుదుర్చుకొని పూర్తిగా కూడా ఆ రిజిస్ట్రేషన్లు చేసి అక్కడ నుంచి బయటకు పంపించే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటు అని చెప్పుకోవాలి. సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉంటుంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయానికి పక్కనే ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇది. ఇక్కడే ఇలాంటి అవినీతి మరకలు కనిపిస్తుంటే జిల్లాలో మిగతా కార్యాలయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం ప్రధాన ఆరోపణ అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నెల్లూరులో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన మాత్రం అటు ఉన్నతాధికారులు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మురళి, ఉన్నతాధికారులు కూడా ఒక ప్రైవేటు వ్యక్తి విషయంలో ఇంత జరుగుతున్నప్పటికీ, వాళ్ళ హవా నడుస్తున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు వాళ్ళని నిలువరించకపోవడానికి గల కారణాలు ఏంటి? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అక్కడ ఇదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్టర్లు ఉంటారు. ఒకరు విజయరాణి అయితే మరొకరు సింహాద్రి. ఈ సింహాద్రి అనే వ్యక్తి కూడా గత కొంతకాలంగా ప్రధాన పాత్ర భూమిక అయితే పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యక్తి ఉంటారో ఈ ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ సింహాద్రి అనే రెండో రిజిస్టర్ ఉంటారో ఈ రెండో రిజిస్టర్ పూర్తిగా కూడా కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రతి రిజిస్ట్రేషన్ వ్యవహారం తెర వెనక ఉండి పూర్తిగా కూడా సహకరిస్తున్నారు ఆరోపణ ఉంది. ఈ విషయం పైన ఉన్నతాధికారుల దృష్టికి కొంతమంది బాధితులు తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించట్లేదనే ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు రిజిస్టర్లు ఉంటారో, ఒకరు విజయరాణి కావడం, ఇంకొకరు సింహాద్రి కావడం, వీరిద్దరి మధ్య కూడా ఈ ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా కార్యాలయంలోకి చొరబడి కార్యాలయంలో అన్ని విషయాల్లో కూడా, అంటే కనీసం సిబ్బంది వ్యవహారాలు, సిబ్బందికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లో కూడా పూర్తిగా తానే అన్ని చూసుకునే విధంగా వ్యవహరిస్తుండడంతో కొంత అటు సిబ్బందిలో కావచ్చు, ఇటు బాధితుల్లో కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చే వాళ్ళు కావచ్చు ఆవేదన అయితే కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళి. నాకు డాక్యుమెంట్ చేయకపోతే రిఫ్యూజ్ ఆర్డర్ చేసి నేను ఎప్పుడు రిఫ్యూజ్ చేసుకొని పోతా కోర్టుకి చెప్పాడు. నువ్వు చేయాలి సబ్మిషన్ లేదు, నువ్వే కదా రిఫ్యూజ్ ఆర్డర్. నాకు మేడంతో సంబంధం మీరు రిఫ్యూజ్ ఆర్డర్ సరే ఇన్ఛార్జ్ సబ్మిషన్ ఆమె లేకపోతే డాక్యుమెంట్ జరగవా? ఎందుకు జరగబెట్టు? ఇవో డాక్యుమెంట్ ఆయన కదా ఇన్ఛార్జ్, రిఫ్యూజ్ ఆర్డర్ ఏమని చెప్పు. ఏం చేస్తారు మొన్న మినిస్టర్ గారు పోడియం మనకి ఏమి ఇచ్చినారు? మోడీ అన్నా మినిస్టర్ గారు ఇచ్చిన పోడియంలో ఏం రాస్తారు? ఫ్రెండ్లీగా చూడమని ఊళ్ళో వాళ్ళు సొంతం ఎత్తున్నట్టు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తారు. ఏం లేకుండా ఈ జెన్యూన్ డాక్యుమెంట్లకి ఆపడం. सर वो कितना आवाज से बात करो, खड़को बाप ने स्टैब्लिशर ने ऑफिस में खड़को बात करो, आवाज से बात करिए दादा। क्या हुआ? एक इज्जत नहीं, एक रेस्पेक्ट नहीं। उसका डॉक्यूमेंट का मेरा डॉक्यूमेंट है, जेन्युइन डॉक्यूमेंट दादा। अदे बैठने वाले यूनो अफसर भाई के भाई डॉक्टर अफसर भाई के भाई 1954 से डॉक्यूमेंट है।